హాయ్ అండి, అందరూ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి రేపటి రోజు అనగా డిసెంబర్ 11 గురువారం రోజు ఉదయం 10 కల్లా మున్సిబాతులైతే మీరు వినబోతున్నారు. అంతేకాకుండా రేపటి రోజు మీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు. మరి ఆ ఇద్దరు వ్యక్తి రాక మీ జీవితం ఎలా మారబోతుందో మనం పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా ఈ తులారాశిలోని మంచనా గురించి మనం తెలుసుకుందాం. మీరు చాలా అందంగా ఉంటారు, అందమైన మనసు ఉంటుంది, అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు అస్సలు మాట్లాడరు, ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో బాధలు పడ్డారు, ఏ పని చేసినా ఎన్నో నష్టాలని ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు, దానికోసం ఎంతో కష్టపడుతున్నారు కూడా. అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి రేపటి రోజు శుక్రుడు యొక్క అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. ఏ పని చేసినా మంచి లాభాలు వస్తున్నాయి, ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో డబ్బు పెరుగుతుంది, అప్పుల బాధ నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మంచి శుభార్తలు కూడా మీరు వినబోతున్నారు. కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతున్నాయి, ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది, ఇంట్లో సంపద పెరుగుతుంది, ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి. మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరుగుతున్నాయి. ఈ తులారాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా తెలివిగా చేస్తారు, ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొంటారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ కష్టం వచ్చినా కానీ మీరు ఎల్లవేళలా తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్న వారే వీరిని మోసం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సాయం చేయరు. అయినా వీరికి రేపటి రోజు మంచి భవిష్యత్తు అనేది ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి రోజు కాలం వీరికి కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతున్నాయి. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతున్నాయి. మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోతున్నాయి. అనుకున్న పనులు జరుగుతున్నాయి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు తులారాశి వారికి చెందుతున్నాయి. వీరి కష్టానికి తగ్గ ఫలితం రేపటి రోజు తప్పకుండా లభిస్తుంది. రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది. దానివల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు. మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతున్నాయి. మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉండబోతుంది. మరి ఆ దైవశక్తి ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్ట లభిస్తాయి. మంచి స్థాయికి చేరుకుంటున్నారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా రేపటి రోజు ఉండవు. వ్యాపారపరంగా బాగా నడుస్తుంది. డబ్బు ఎక్కువగా వస్తుంది. ఉద్యోగస్తులకు మంచి జీవితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. జీతాలు కూడా పెరుగుతున్నాయి. ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ తులారాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా సాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. మీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడతారు. కానీ వీరి పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. ఈ తులారాశి వారికి టెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి కూడా ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు. జీవితంలో ఏం జరిగినా కానీ చాలా బాధపడుతూ ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఈ తులారాశి వారికి రేపటి రోజు ఒక దైవశక్తి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది.
మరి ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు. రేపటి రోజు లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంటుంది. దానివల్ల అఖండ అదృష్టం వరిస్తుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలాసార్లు మీ ఇంటి గుమ్మం దగ్గరికి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. మీ ఇంట్లోకి రావాలని కోరుకుంటూ ఉంది. అంతేకాకుండా రేపటి రోజు మీ ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి. అలాగే పూజలో 2 పిండి దీపాలు వెలిగించండి. దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా మీ ఎల్లవేళలా కానీ మీ కుటుంబంపై ఉంటుంది. అనుకున్న కోరికలను కూడా నెరవేరబోతున్నాయి. ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. మంచి శుభార్తలు కూడా వినబోతున్నారు. మీరు ఎప్పుడు చూడని డబ్బు చూడబోతున్నారు. మీ ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు. అఖండ ధనలాభం కలుగుతుంది. మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతున్నాయి. ఆరోగ్యం బాగుపడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. ఈ తులారాశి వారు రేపటి రోజు తులసి ఆకును పూజ గదిలో పెట్టండి. కొన్ని తులసాకులు బీరువాలో పెట్టండి. తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఆ తులసి ఆకులను మీ ఇంట్లో పెట్టడం వల్ల ఎంతో అదృష్టం వరిస్తుంది. మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి వెమ్మటనే బయటికి వెళ్ళిపోతుంది. విపరీతమైన డబ్బు తిరిగి వస్తుంది. మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. రేపటి రోజు తరువాత వాటిని బయటపడేయండి. ఈ తులారాశి వారు రేపటి రోజు తొందరపడి ఏ నిర్ణయం కూడా తీసుకోకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఈ తులారాశి వారికి మంచి సంతానం అనేది రేపటి రోజు కలగబోతుంది. పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలో పెళ్లి కూడా జరగబోతుంది. రేపటి రోజు ఈ 2 శుభార్తలు ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. ఈ తులారాశి వారు రేపటి రోజు చిన్న చిన్న ప్రయాణాలు చేయడం జరుగుతుంది. అందులో ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ తులారాశి వారు మీకు వీలైతే రేపటి రోజు నల్ల చెమలకు చక్కెరగా ఆహారం వేయండి. లేకపోతే ఆవులకు పండ్ల దానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఉన్న సర్వదోషాలు తొలగిపోతాయి. మీకు తగిలే అడ్డంకులు కూడా దూరమైపోతాయి. ఆగిపోయిన డబ్బు తిరిగి వస్తుంది. మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. ఈ తులారాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరికి ఏ సలహాలు కూడా ఇవ్వకండి. దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ సంపద విషయాలు ఎవరికి చెప్పకండి. దానివల్ల మీపై కుళ్ళు అనేది ఎక్కువగా పెరుగుతుంది. మీరు మంచిగా బతికితే కొందరు అస్సలు ఓర్వలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా రేపటి రోజు RS అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మీకు వచ్చే అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి రేపటి రోజు వీరితో జాగ్రత్తగా ఉండండి. ఇంకా మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా బుధవారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలు వస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు. రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి. దానివల్ల ఎటువంటి సమస్యలు కూడా రావు. రేపటి రోజు మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నలుపు, తెలుపు, గులాబీ. ఇవి మీకు కలిసి వచ్చే రంగులు. మీకు కలిసి వచ్చే సంఖ్యలు 2, 4, 9. ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు. విన్నారు కదండి, తులారాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుంది, ఏ దేవుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉంది, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్న దాని గురించి పూర్తిగా తెలుస్తున్నారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి మన ఛానల్ని ఫాలో అవడం మొత్తం మర్చిపోకండి ఫ్రెండ్స్.